మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధర్మపురి నరసింహస్వామి సత్యవతి చరిత్రతోని సత్య నిరూపణ చేసినారు. అలాగే ధర్మ నిరూపణ చేయడానికి అంటే ఇది ధర్మస్థలము, సత్యస్థలమే కాకుండా ధర్మస్థలము నిరూపణ చేయడానికి ఒక బోయరాజు కథ దృష్టాంతంగా ఇక్కడ చెప్పబడింది. బోయ ఎరకల రాజు, ఆయన పేరు లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడు సంతానం లేక పెద్దలు చెప్పిన మాట మీద నరసింహస్వామి సేవ చేయడానికి వచ్చాడు. స్వామివారిని సేవించాడు. స్వామివారి సేవలో పెద్దలు చెప్పినట్టుగా ధర్మంగా నడవాలి, ధర్మాచరణ ముఖ్యమని చెప్పి తలంచి ధర్మాచరణలో స్వామివారి అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కొద్ది రోజులు స్వామివారి సన్నిధిలో నిద్రపోవాలి అని, స్వామివారి దేవాలయంలో నిద్రించాలని తలంపుతోని నిద్ర చేయడం మొదలుపెట్టినాడు. ఆ నిద్రలో ఆయన కలలో స్వామివారు అనుగ్రహించాడు, సంతానం అవుతుందని దీవించాడట. ఆ రకంగా సంతోషపడి లేచి తన వాళ్ళందరికీ చెప్పుకున్నాడు, నాకు ఈ విధంగా స్వప్నం వచ్చింది, స్వామివారు అనుగ్రహించారని చెప్పి. స్వామివారు సంతానం ఇచ్చినారు కాబట్టి నేను స్వామివారి సేవలో తరిస్తానని చెప్పి అనుకున్నాడు. సంతానం అయింది. కాగా స్వామివారి కోరిక నెరవేర్చాలని చెప్పి నిద్ర అలాగే నిద్రిస్తూ పోతున్నాడు దేవాలయంలో స్వామివారి అనుగ్రహం కొరకు. స్వామివారు మళ్ళీ స్వప్నంలో కనిపించి, నీ కోరిక నెరవేరింది కదా, నీవు ఒక ధర్మంగా నడవటానికి ఒక పని చేయాలి అని చెప్పారట. ఏమిటి ఆ పని అంటే, బ్రహ్మగారు ఇక్కడ యజ్ఞం చేసినటువంటి నా గుడి ముందు ఒక స్థలం ఉంది, అక్కడ ఒక పుష్కరిని ఏర్పాటు చేసి నేను డోలుగటానికి అనువైనటువంటి విధానాన్ని ఏర్పరిచి భక్తులందరికీ కూడా కూర్చోవడానికి చక్కని మెట్లు కట్టించి 4 ద్వారాలు ఏర్పాటు చేసి సుందరంగా అందరికీ ఆనందాన్ని కలిగించేటట్టుగా, భక్తులకు ఎటువంటి అక్కడ ఇబ్బంది కలగకుండా అటువంటి పుష్కరిణి కట్టించమని చెప్పి ఆజ్ఞాపించారట. ఇది నువ్వు ధర్మంగా చేయాలి సుమా అనేటువంటి మాట చెప్పారట. సరే మంచిది చేస్తానన్నాడు. చేయటం మొదలుపెట్టాడు, చేస్తున్నాడు, సిద్ధమైపోయింది. అయితే ఈ లక్ష్మణుడు అజ్ఞానంతోని స్వామివారు చెప్పారు కదా చేస్తున్నాను అనుకున్నాడు, కానీ ఈ విధంగా చేయడం తప్పు అని మాత్రం గ్రహించలేదు. తాను పెట్టిన ఖర్చు లెక్క అక్కడ లోకులకు చెప్పినాడు. నేను ఈ విధంగా స్వామివారు నన్ను ఈ కోనేరు కట్టమన్నారు, పుష్కరిని, ఈ బ్రహ్మ పుష్కరిని నేను నిర్మాణం చేసినాను, ఇగో దీనికి ఇంత ఖర్చు వచ్చింది అని చెప్పి చెప్పారట. చెప్పగానే చెప్పాడు, లోకులంతా విన్నారు, చాలా మంచి పని చేస్తున్నావు కదా అని కీర్తించినారు. అలాగే స్వామివారి దేవాలయంలో నిద్రిస్తున్న సమయంలో స్వప్నంలో వచ్చి స్వామివారు చెప్పినారట, ఏమి లక్ష్మణ, నీకు నేను ధర్మకార్యం చేయమన్నాను కానీ నీవు శ్రీమంతుని అయ్యి నాకేదో దానం చేస్తావని చెప్పి నేను ఊహించలేదు. నీ పుష్కరిని నువ్వే ఉంచుకో, నాకు అక్కర్లేదు. ధర్మం అంటే ఏమిటో తెలియదు నీకు అసలు. ఇక్కడ సత్యం బదా, ధర్మపురిలో సత్యం మాట్లాడాలి, ధర్మంగా నడవాలి అనేటువంటి ఉద్దేశం చేత ధర్మకార్యం చేయమన్నా. ధర్మపురికి పోతే ధర్మం చేయాలన్నారు. దానం అంటే వేరు, ధర్మం అంటే వేరు. దానం చేయటం మన పుణ్యకర్మల కోసం, మన పుణ్య ఫలితం కోసం మనం దానం చేసుకుంటాం. మనం ధర్మం అంటే ఫలాపేక్ష లేకుండా చేసేది, మనం ఆశించం, దానికి ఏమి ఆశించకుండా భగవంతుని కోసం చేసేది. తోవకు చెట్లు పెడుతున్నాం, మనం తోటలు పెంచుతున్నాము, ధర్మం అది. ప్రజలకు ఉపకారం చేసేది ధర్మం. అది ధర్మకార్యం వేరు, దానం వేరు. దాన ధర్మాలకు ధర్మపురి ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనం కావాలనేటువంటి ఉద్దేశం చేత నేను ధర్మకార్యం చేయమంటే నువ్వేమో నాకు దానం చేసినట్టు నేను లెక్క రాసి పెడతావు, నీకు బాకీ అనే ఇవ్వాలి ఏమిటి అన్నట్టుగా స్వామివారు, లక్ష్మణ, ఇంత మదాంధుడై నువ్వు లెక్కలు రాసి నాకేమో కోనేరు కట్టించినట్టు దానం చేసినట్టు మాట్లాడుతున్నావు. నీ కోనేరు అక్కర్లేదు, నీ డబ్బక్కర్లేదు, నేను రాను నీ కోనేరు, నేను డోలుగా తెచ్చుకోలేదు అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడేసరికి లక్ష్మణుడు భయపడి, అయ్యో స్వామి నీ దయా, పొరపాటు అయిపోయింది, అజ్ఞానంలో ఏదో చేశాను, భగవాన్ సర్వేశ్వర లక్ష్మీ నరసింహ, నువ్వు కాపాడుకుంటే నన్ను ఎవరు కాపాడాలి, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను, అజ్ఞానంతో చేసిన పని నువ్వు తండ్రివి, నన్ను క్షమించాలి, నేను కొడుకును నీకు, కాబట్టి అజ్ఞానంతో చేసినటువంటి పనిని క్షమించకపోతే నేను బ్రతకలేను
కాబట్టి నన్ను బ్రతికించు తండ్రి అని చెప్పి ఈ విధంగా వేణోళ్ళ మొక్కినాడట, ఎన్నో ప్రార్థనలు చేసినాడట. అప్పుడు స్వామివారు ఏమని సెలవిచ్చినారు కదా, లక్ష్మణ చూడు, ధర్మకార్యం అంటే ఏమిటో తెలుసుకో ముందు, దానం అంటే ఏమిటో తెలుసుకో ముందు. దాన ధర్మాలకు వ్యత్యాసం ఉంటుంది సుమా. కాబట్టి ధర్మకార్యం చేయమన్నాను, ప్రజల కోసం ధర్మకార్యం చేయడం, ప్రజల కోసం చేయాలి. ఇది నేను డోలుగుతాను, నేను ప్రజల కోసం, నేను చేసేదంతా ప్రజల కోసమే కదా. కాబట్టి ధర్మకార్యం చేయమంటే నువ్వు ఈ విధంగా చేసి తప్పు నడక నడుస్తున్నావు సుమా, ఇది తప్పు, ఇది ఇట్లా నడవకూడదు అని చెప్పి వస్తాను, నీ బ్రహ్మ పుష్కరానికి వస్తాను. నేను ఎలా వస్తాను అంటే నీ శిఖరం చూడను, నేను వచ్చే ముందు నీ శిఖరం చూసుకుంటూ కోనేట్లోకి రాను, శిఖరం చూస్తూ లోపలికి రాను, వెనకకు వస్తాను, ఉత్తర ద్వారం కూడా వస్తాను, తూర్పు ద్వారం కూడా వెళ్ళిపోతాను అని చెప్పి 4 స్వామివారు చెప్పినట్టు 4 ద్వారాలు కట్టాడు, తంతెలు కట్టినాడు. బ్రహ్మ పుష్కరిని నట్ట నడుమ బ్రహ్మాండంగా డోలు పెట్టేట్టుగా, అక్కడ ఉత్సవం చేసేటట్టుగా, ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండేటట్టుగా ఆ బ్రహ్మ పుష్కర నిర్మాణంలో స్వామివారు డోలు కొట్టడానికి నిశ్చయం చేశాడు. ఆ విధంగా ఎన్నడు చేయాలి స్వామి అంటే పాల్గొన శుద్ధ పూర్ణిమ నాడు చేయాలి, అది డోలోత్సవం. ఆనాడే డోలోత్సవం చేయాలని చెప్పి స్వామివారి ఆజ్ఞ అయింది. పాల్గొన శుద్ధ పూర్ణిమ నాడు స్వామివారి డోలోత్సవం అక్కడ జరుగుతుంది. కాబట్టి తెల్లవారి కూడా డోలోత్సవం జరుగుతుంది. ఉగ్ర నరసింహస్వామికి, యోగ నరసింహస్వామికి పున్నమ నాడు, ఉగ్ర నరసింహస్వామికి ప్రతిపద నాడు జరుగుతాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా డోలోత్సవం జరుగుతున్నది. 3 ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ. వీటిని కళ్యాణం దగ్గర నుంచి రథోత్సవం వరకు బ్రహ్మ పుష్కరాలను పిలుస్తారు. వీటిని బ్రహ్మ పుష్కరం, బ్రహ్మత్వం చెందడమే బ్రహ్మ పుష్కరం. కాబట్టి మనం దేవతలం కావాలి, మనం నరసింహస్వామిలో లీనమైపోవాలి. అవి పరోపకారం చేయడానికి, ధర్మం చేయడానికి ముందుకు రావాలి. మనమంతా ధర్మాత్మలం కావాలని చెప్పి బ్రహ్మోత్సవాలు నడిపించడం. కాబట్టి స్వార్థం అనేది విడిచిపెట్టాలి, పరోపకారం అనేది చేయాలి. కాబట్టి అంతా భగవంతుడే అని ఆ రకంగా మనం తయారైన నాడు మనమంతా కూడా ధర్మాత్మలు అవుతాం. అందుకొరకే శేషప్ప అన్నాడు ఒక పద్యంలో, ధరణిలో 1000 ఏండ్లు తనువు నిల్వగబోదు, ధనమెన్నటికి శాశ్వతంబు కాదు, దారసుతాదులు తన వెంటరాలేరు, మృత్యులు మృతిని దప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు, బలపరాక్రమమేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యం బెంతగల్గియు గోచి మాత్రం పైన కొంచుబోడు, వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసెడి వారికి పరమ సుఖము అని శేషప్ప నరసింహ శతకంలో ఎంత చక్కని పద్యం రాశాడు. మనం ఏది పోంగి ఏది తీసుకుపోం, అంతా సర్వస్వం సర్వం విష్ణుమయం జగత్, సర్వం శివమయం జగత్. కాబట్టి అంతా పరోపకారం కొరకే ఖర్చు పెట్టాలి. కానీ నేను సంపాదించాను నాది నాది అది నాది ఇది నాది అని భ్రాంతి చెందుతూ అని ఇంకొక పద్యం రాశాడు. ఏమంటే శేషప్ప ఎంత లీనమైపోయినాడు కదా అంటే, చాలా బ్రహ్మాండమైనటువంటి పద్యాలు రాశాడు శేషప్ప. ఎంత ధరించాడు కదా అంటే చెప్పరాదు. ఎన్ని జన్మములు నేను ఎత్తియుంటిన మున్ను, నరశరీరము నాకు దొరకెతుదకు, అది నాది ఇది నాది అని భ్రాంతి చెందుదు, ప్రాప్తమేదో ఎరుగ వలనుగాదు, అంతమౌనో జన్మమింతటితో నాకు ఇంకెన్ని జన్మంబులెత్తవలెనో, ఏ తల్లి ఏ తండ్రి ఏ కులంబున పుట్టి ఎందు వర్తింతునో ఎరుగలేను, కర్మముల చేత జన్మాలు కలుగుచుండు, శ్రమల పడలేను రక్షించు స్వామి నన్ను, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర అని బ్రహ్మమయం కావాలి. బ్రహ్మోత్సవాలలో మనమంతా కూడా బ్రహ్మలో లీనమైపోవాలి. నేనే దేవుణ్ణి, నీ అంతరాత్మనే దేవుడు, నీ లోపలనే ఉన్నాడు దేవుడు. మంత్రపుష్పంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, వేద మంత్ర పుష్పంలో ఏం చెప్పాడంటే, భగవంతుడు ఎక్కడ ఉన్నాడా అని ఒకటి అడిగాడు.
అంటే ఇక్కడ ఉన్నానని చెప్పాడు. ఎక్కడ అంటే నీవారశోక వత్తన్వి పీతాభా సస్యనూపమా తస్యా శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత నా ఠికాన అక్కడ ఉంది పొమ్మన్నాడు. నీకు అర్థమవుతుందా? తెలుసుకో, చదువుకో, నేర్చుకో. పరమాత్మ అనేవాడు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడే అంటాడు. వరి గోల్కలో, వరి మళ్ళల్లో ఉండేటువంటి వరి గొలుకలో ఉండేటువంటి వడ్ల విత్తు, ఆ వడ్ల విత్తులో నేను ఉన్నానయ్యా అంటున్నాడు. ఆయన అడ్రస్ అక్కడ ఉందట. అంటే అది ఆహారం, అది ఆహారం మనం తింటున్నాం. మన ఆహారమే మనకు రక్ష. ఆ ఆహారం ఇక్కడికి పోతుందంటే జీవునికి పోతున్నది. ఆ జీవుడు ఎవడు అంటే దేవుడు. కాబట్టి పరమాత్మ వ్యవస్థిత ఎక్కడైనా అంటే అక్కడైనాడు. కాబట్టి శేషప్ప అంటున్నాడు, శేషప్ప కన్నడ వాడే, పుణ్యాత్ముడు, చాలా నరసింహస్వామి రక్షణ ఇచ్చాడు ఈయనకు. ఇక్కడ మృదంగం వాయించుకుంటూ ఉంటుండే. ఇక్కడ ఆయన మృదంగం వాయించమన్నారు, స్వామివారికి తప్ప ఇంకొకరికి వాయించమన్నాడు. ఆయన కొట్టారు, తిట్టారు. ఎంత తిట్టినా నేను నరసింహస్వామికి తప్ప ఇంకొకరికి నేను వాయించాను. వాద్యం నేను మా తల్లిదండ్రి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ సెటిల్ అయినారు. నరసింహస్వామి గుళ్ళోనే మేము ఉద్యోగం వాళ్ళకు వాయిద్యం వాయించడం. అయినా కానీ మంచి పండితుడు, చాలా బాగా చదువుకున్నాడు. నేనేం చదవలేదన్నాడు కానీ అంత ఘనంగా చదువుకున్నాడు ఆయన శేషప్ప. ఈ అప్ప అనేది అక్కడి పద్ధతి. శేషాచల దాసు ఆయన పేరు. ఆయన తాత ముత్తాతలు వచ్చి చెల్లినారు ఇక్కడ. ఆ రకంగా శేషాచల దాసు 3 శతకాలు రాశాడు. నరసింహ శతకం, నరహరి శతకం, మృగేశ్వరి శతకం అని. మృక్కింద నీకు మృక్కెదను మోదముతో కలనైన గాని నే తక్కిన వేల్పులందరకు దండము పెట్టను శర్కరాళిం బొక్కిన నోటితో తవుడు బుక్కగబోవునే ఎవడైనా. శర్కరాళియం బొక్కిన నోటితో తవుడు బుక్కగబోవునే ఎవడైనా. నీ ఒక్కని మీద నేను మనసుంచితి ధర్మపురి నృకేసరి అని ఆ నృకేశి శతకంలో లాస్ట్కు రాశాడు. నీ ఒక్కడి మీదనే మనసుంచానయ్యా, నేను ఎవరిని నమ్మనయ్యా. అంటే ఆ విధంగా అది బ్రహ్మోత్సవం. అంటే బ్రహ్మను, అది ఆ బ్రహ్మలో లీనం కావడమే. నేను బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అనేటువంటి విజ్ఞానం కలిగి ఉండడమే బ్రహ్మోత్సవంలో తాను పరోపకార బుద్ధితో పార్టిసిపేట్ కావడమే. ఆ విధంగా బ్రహ్మోత్సవాలలో మనం తెలుసుకునేది ఏమిటంటే పరోపకారం చేసి ధర్మాన్ని కాపాడాలి, అది చెప్పడం. స్వామివారికి చేయాలి, అన్నీ చేయాలి, అన్నీ చేసి ఆనందాన్ని పొందాలి. ఆనందాన్ని పొందడమే బ్రహ్మోత్సవం. అది ఆ రకంగా ఆ లక్ష్మణ మహారాజు స్వామివారికి డోలోత్సవం చేసి ఆనందాన్ని పొంది స్వామివారి ఆజ్ఞ తీసుకొని ఆయన దేశానికి వెళ్ళిపోయినాడు, ఆయన తరించాడు. కాబట్టి లక్ష్మణుని వలె మనం కూడా ధర్మకార్యాలు చేస్తూ తరించాలని చెబుతూ విరమిస్తున్నాను.